సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన చట్టాల విషయానికి వచ్చినట్లయితే మనం మొట్టమొదటిగా చూడాల్సింది ఒక ఒక పంటని సేంద్రియ ఉత్పత్తిగా అమ్మాలి అంటే సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేషన్ ఉంటేనే ఏ ఉత్పత్తినైనా సేంద్రియ ఉత్పత్తిగా అమ్మడానికి వీలవుతుంది. మీరు వరి పండిస్తారు, లేదా కూరగాయలు పండిస్తారు, బీరకాయలో బెండకాయలో పండిస్తారు, లేదా ఇంకేదన్నా ఆహార ఉత్పత్తులు పండిస్తారు, గోధుమలు పండిస్తాము. వీటి ఏటినైనా సరే, మామిడి పండ్లు కావచ్చు, హార్టికల్చర్ క్రాప్స్ ఏవైనా కావచ్చు, జామకాయలు కావచ్చు, మామిడికాయలు కావచ్చు, వీటిని ఏవైనా సరే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి పండించినట్లయితే ఆ ఉత్పత్తిని సేంద్రియ ఉత్పత్తిగా మార్కెట్లో అమ్ముకోవాలనుకున్నప్పుడు దానికి సర్టిఫికేషన్ తప్పనిసరి. సేంద్రియ ఉత్పత్తికి ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్ లేకుండా అమ్మడానికి వీల్లేదు. అలా అమ్మాలనుకుంటే మామూలు పంట కింద అమ్మాలి తప్ప సేంద్రియ పంట కింద అమ్మడానికి వీలు పడదు. ఉదాహరణకి మీరు మామిడి తోట ఉంది, మామిడి పండ్లు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించారు. ఆ ఉత్పత్తిని మీరు సేంద్రియ ఉత్పత్తిగా అమ్మితే మార్కెట్లో ₹4 డబ్బులు ఎక్కువ వస్తాయి. సర్టిఫికెట్ కనుక లేకపోతే అది మామూలు మామిడి పంటగానే అమ్మాలి, మామిడికాయలు మామిడి పండ్లుగానే అమ్మాలి, కానీ సేంద్రియ ఉత్పత్తులుగా అమ్మడానికి వీలు పడదు.